హలో వండర్ఫుల్ పీపుల్, ఈ వీడియోలో నేను మీకు తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ గురించి మరియు ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం కంచికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీతో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మేము కంచి టెంపుల్ చేరుకున్నప్పుడు మేము రూమ్ తీసుకోలేదు, కాకపోతే మేము వాళ్ళని ఫ్రెషన్ అప్ అవ్వడానికి అడిగాము. సో వాళ్ళు మాకు ఈచ్ పర్సన్ 150 రూపీస్ ఛార్జ్ చేశారు. 1 అవర్ టైం ఇచ్చారు. సో మేము ఆ 1 అవర్ టైంలో త్వరగా చెక్ ఇన్ అయి ఫ్రెషన్ అప్ అయి బయటకు వచ్చాము. రూమ్ అయితే ఇలా ఉంది చూడండి. రూమ్ కండిషన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో 150 రూపీస్ ఈచ్ పర్సన్. అండ్ బాత్రూమ్ కూడా మీరు చూసినట్టయితే నీట్గానే ఉంది, నాట్ బ్యాడ్. సో ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం రండి. సో చూస్తున్నట్టయితే టెంపుల్ చాలా పాత టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు ఇక్కడికి ఎప్పుడైనా విజిట్ అయినప్పుడు మీరు కూడా రెస్ట్ తీసుకోవడం కంటే జస్ట్ మీరు ఫ్రెషన్ అప్కి తీసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్, మేము తీసుకున్నది అమ్మవారి టెంపుల్ లేన్లోనే రూమ్స్ మీకు చాలా అవైలబుల్గా ఉంటుంది. మేము కూడా అదే లేన్లో ఉన్న రూమ్స్నే తీసుకున్నాం ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో టెంపుల్లోకి వెళ్తున్నట్టయితే చూడండి, టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్ గోపురం కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా చాలా రద్దీగా ఉంది. నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయితే ఒక డిఫరెంట్ వైబ్లో ఉన్నాను, పాజిటివ్ వైబ్లో. అంత పవర్ఫుల్ ఉంది అమ్మవారు అండ్ అంత కళాత్మకంగా చాలా బాగుంది అమ్మవారు. మీరు తప్పకుండా కంచికి వచ్చినప్పుడు మీరు ఈ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఇదంతా కూడా టెంపుల్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ నేను మీకు చూపిస్తుంది. అండ్ నేను మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు తీసాను వీడియో. టెంపుల్ లోపల ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను టెంపుల్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ని మీకు చూపించలేకపోతున్నాను. ఎంతవరకు అయితే అంతవరకు నేను మీకు చూపించాను. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు 100 రూపీస్లో స్పెషల్ దర్శనం ఉంది అండ్ ఫ్రీ దర్శనం ఉంది. నాకైతే ఫ్రీ దర్శనానికి స్పెషల్ దర్శనానికి పెద్దగా తేడా ఏం అనిపించలేదు. సో నేనైతే ఫ్రీ దర్శనమే ఆప్ట్ చేసుకున్నాను. చూస్తున్నట్టయితే టెంపుల్ ఇలా ఉంది. మీరు ఈ టెంపుల్కి విజిట్ అయినప్పుడు నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ సమ్మర్ సీజన్లో కనుక విజిట్ అయితే దయచేసి సాక్సెస్ వేసుకోండి. టెంపుల్లోకి సాక్సెస్తో మీరు రావచ్చు. ఎందుకంటే ఫ్లోర్ హీట్ అనేది చాలా విపరీతంగా ఉంది. కాళ్ళు చాలా మండాయి మాకైతే. సో ప్లీజ్ మీరు ఇది ఒక టిప్ని, ఒక సజెషన్ అయితే ఫాలో కండి. అండ్ టెంపుల్ యొక్క డ్రెస్ కోడ్ అయితే మగవారికి ప్యాంట్ ఇంకా షర్ట్, ఫార్మల్ ప్యాంట్ అండ్ షర్ట్ ఆర్ జీన్స్ అండ్ నార్మల్ షర్ట్ కూడా ఓకే, దే ఆర్ అలవింగ్ అస్. అండ్ ఆడవాళ్ళకైతే శారీ కావచ్చు, లేకపోతే నార్మల్ చూడీదార్ టాప్ కూడా అలౌ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే చిత్రగుప్తుని టెంపుల్ ఉంది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ మనకేమన్నా రాహు దోషాలు కానీ కుజగ్రహ దోషాలు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. అండ్ మేమైతే కంచిలో మిగతా ప్రదేశాలన్నీ తిరగడానికి ఒక ఆటోనైతే మాట్లాడుకున్నాము. ఆటో వాడు మాకు 650 రూపీస్ ఛార్జ్ చేశాడు. అతనే మాకు అన్ని నియర్ బై ప్లేసెస్ కంచి దగ్గరలో ఏమేమి ప్రముఖ ఆలయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అతనే చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి కైలాసనాథ టెంపుల్. ఇది చాలా పురాతనమైన ఆలయం అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు చూస్తున్నట్టయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఒక మంచి శిల్పాలతో ఓల్డ్ ఆర్కిటెక్చర్ని బాగా రిప్రజెంట్ చేస్తూ చాలా బాగుంది. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, మేము సమ్మర్ సీజన్లో వెళ్ళాం కదా, ఇక్కడ ఆ టెంపుల్ లోపలనైతే మాకు బండల మీద హీట్ అయితే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. మేబీ ఆ బండలో ఏమైనా ఏన్షియంట్ పీపుల్ ఏమైనా టెక్నాలజీ యూజ్ చేసిర్రా లేదా ఆ బండకి ఆ క్వాలిటీ ఉందేమో, కానీ హీట్ అయితే టెంపుల్ లోపల తక్కువనే ఎక్స్పీరియన్స్ అయ్యింది.
అండ్ మీరు కంచిలో అమ్మవారి దర్శనం అయిన తర్వాత నంబర్ ఆఫ్ ఆటోస్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళే మీకు ఇవన్నీ టెంపుల్స్ చూపిస్తారు. సో మీరు దాని గురించి ఏం వరీ కాకండి. నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి శ్రీ పాండవ దూత ఆలయం. ఇది కూడా చాలా చాలా పురాతనమైన ఆలయం. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుల వారి విశ్వరూప దర్శనం అయితే మనకి జరుగుతుంది. మీరు ఈ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుల వారి విశ్వరూప దర్శనం అయిన తర్వాత ఒక 2 to 3 minutes అయితే మీరు ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉంటారు. అంత బాగుంటుంది విశ్వరూప దర్శనం. మేమైతే ఆటోలో చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేసాం. అండ్ నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి ఏకాంబరేశ్వర ఆలయం. ఇది పంచభూత లింగాలలో ఒక టెంపుల్. ఇది పృథ్వీలింగంగా ప్రసిద్ధి చెందింది. సో టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి మాకు రాజగోపురం పక్కన నుంచి మేము ఎంటర్ అయ్యాము. ఎందుకంటే రాజగోపురం ఎంట్రన్స్ వాళ్ళు క్లోజ్ చేశారు, పెయింటింగ్ వర్క్ జరుగుతుందని. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టెంపుల్ వన్స్. చూస్తున్నట్టయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు టెంపుల్లోకి ఈ టెంపుల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టయితే సాక్స్ కంపల్సరీ వేసుకోండి, ఎస్పెషల్లీ వైట్ సాక్స్. ఇది మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లం అయింది. ఆ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉండే. ఇంకొకటి, మీరు ఏకాంబరేశ్వర టెంపుల్కి వచ్చేటప్పుడు ఇక్కడ ప్రసాదం కౌంటర్లో పులిహోర, చక్ర పొంగలి చాలా టేస్టీగా ఉంది. మీరు ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ ఇంకా స్పూన్స్ మీరు క్యారీ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. ఇదొక టిప్, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఇది ఆలయం దగ్గరున్న గుండం. అండ్ లోపల ఆర్కిటెక్చర్ ఇలా ఉంది. నేను మ్యాక్సిమం ఎంత అయితే అంత ఆర్కిటెక్చర్ని నేను లోపల ఉన్న ఆర్కిటెక్చర్ని క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి కుమరకొట్టం. ఇది లార్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. నేను ఎంత అయితే అంత మ్యాక్సిమం మీకు ఈ వీడియోలో క్యాప్చర్ చేశానో చూడండి. అండ్ నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి కచబేశ్వర ఆలయం. ఇక్కడ లార్డ్ శివ మనకి దర్శనమిస్తారు. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా హ్యూజ్గా ఉంది ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ దగ్గర మనం ఫాలో కావాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంది అంటే, ఈ టెంపుల్కి అతి సమీపంలో జస్ట్ ఈ టెంపుల్కి ఒక 50 అడుగుల దూరంలోనే మనకి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ మనకేమన్నా కూల్ డ్రింక్స్ కానీ, ఏదైనా సాఫ్ట్ డ్రింక్స్ కానీ, లేదా ఏదైనా స్నాక్ ఐటమ్స్ మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ టెంపుల్ పక్కనే మనకి స్మార్ట్ పాయింట్ అవైలబుల్గా ఉంది. సో అక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం. అండ్ ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గర్భాలయ తోరణం. చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు చూస్తున్నట్టయితే ఆర్కిటెక్చర్. అండ్ మీరు కంచికి మీ ఓన్ వెహికల్లో ట్రావెల్ చేసి వచ్చినా సరే, మీరు మిగతా టెంపుల్స్ అన్నీ తిరగడానికి మాత్రం ఆటోనే ప్రిఫర్ చేయండి, మీ ఓన్ వెహికల్లో వెళ్ళకండి. ఎందుకంటే మీకు మళ్ళీ ఆ లొకేషన్ సెర్చ్ చేయడంలో టైం వేస్ట్ అవుతుంది, అలాగే మీకు పార్కింగ్కి కూడా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇలా ఆటోని కనుక ఆప్ట్ చేసుకుంటే ఇది మీకు ఎంతో టైం సేవింగ్ అండ్ చాలా ఎఫర్ట్ సేవింగ్ కూడా. ఇది కూడా ఒక టిప్, ప్లీజ్ నోట్ చేసుకోండి. మీరు మీ వెహికల్ని కంచి అమ్మవారి టెంపుల్ దగ్గర పార్కింగ్ స్లాట్లో పార్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి విష్ణు కంచి. ఇది మన భారతదేశంలోని విష్ణు ఆలయాలలో అతి పురాతనమైన మరియు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ మనకి బంగారు బలి దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఎంత వీలైతే అంత టెంపుల్ ఆర్కిటెక్చర్ని క్యాప్చర్ చేశాను. ఎందుకంటే కొద్దిగా లోపలికి వెళ్ళేసరికి మనకు అక్కడ ఫోన్ యాక్సెస్ అనేది ప్రొహిబిట్ చేశారు, కాబట్టి నేను వీలైనంత ఆర్కిటెక్చర్ని క్యాప్చర్ చేశాను. అండ్ మీకు ఇంతకు ముందుకు చెప్పిన టిప్ ఒకటి ఉంది కదా, అదే మీరు వైట్ సాక్స్ వేసుకోండి అని చెప్పి. ఈ టెంపుల్కి అది వెరీ ఇంపార్టెంట్ అండి. మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం హీట్ వల్ల. మా కాళ్ళకు లిటరల్గా బొబ్బలు వచ్చేసాయి. సో మీరు దయచేసి ఎస్పెషల్లీ విష్ణు కంచి ఆలయంకి విజిట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా
వైట్ సాక్సెస్ని అయితే వేసుకొనే లోపలికి రండి. ఎందుకంటే మీకు నడిచే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆ డిస్టెన్స్లో ఎండ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో దిస్ స్టెప్ వితౌట్ ఫెయిల్. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ మీ లేటర్. అండ్ ఈ విష్ణుకంచి ఆలయంలో మీకు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అయితే నేను చెప్తాను. అది మీకు చాలా టైం సేవింగ్ చేస్తుంది మరియు మీరు ఆ లైన్ నుంచి ఆ క్యూ మేనేజ్మెంట్ నుంచి కూడా ఈజీగా బయటపడతారు. వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్. మనకి విష్ణుకంచి ఆలయంలో శ్రీవారి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం బంగారుబల్లి దర్శనానికైతే వెళ్తాము. ఇక్కడ మీరు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, మీరు బంగారుబల్లి దర్శనానికి ఉచిత లైన్ అనేది ఫామ్ చేయకండి. శ్రీవారి దర్శనం అనంతరం మీకు బంగారుబల్లి దర్శనానికి 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మీరు దయచేసి 50 రూపీస్ టికెట్ని తీసుకోండి. ఎందుకంటే మీరు ఆ 50 రూపీస్ టికెట్ తీసుకుంటే ఈ లైన్లో వెళ్ళాల్సిన అవసరం మీకు ఉండదు అండ్ ఈ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. సో 50 రూపీస్ టికెట్లో మీరు ఈజీగా డైరెక్ట్గా బంగారుబల్లి దర్శనం చేసుకోవచ్చు. సో ఇది మీకు ఇంపార్టెంట్ టిప్. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, మీరు సమ్మర్లో వచ్చినట్టయితే మీకు హీట్ అనేది ఎక్కువ ఉంటుందని. చూడండి, మేము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా హీట్ని ఎక్స్పీరియన్స్ చేసాము. ఈ మ్యాట్ పైన కూడా హీట్ అలానే ఉంది, ఏమాత్రం డిఫరెన్స్ లేదు. సో ప్లీజ్ థిక్ వైట్ సాక్సెస్ వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కంచి అమ్మవారి టెంపుల్లో కావచ్చు లేదంటే అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న అన్ని టెంపుల్స్లోనూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు. ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 4 వరకు అన్ని టెంపుల్స్ క్లోజ్డ్ ఉంటాయి. సో ప్లీజ్ ఈ టైమింగ్స్ లోపలనే మీరు దర్శనం చేసుకోండి, లేదంటే ఈవినింగ్ 4 తర్వాత దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేనైతే మీకు ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ పాయింట్స్ని అయితే స్ట్రెస్ చేసి మరీ ఇన్ఫామ్ చేశాను. ప్లీజ్ అవన్నీ ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి